Men again and I are wishing you all a very happy new year. 2025లోకి వచ్చేసాం. ఈ సంవత్సరంలో మెన్ అగైన్ ఎజెండా ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతుంది అనే దానికి ఒక అవుట్లైన్గా ఈ వీడియో తీసుకోండి. ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్కి, అందులోనూ కార్పొరేట్ కంపెనీల కింద కుక్కల్లా పనిచేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలకి ఈ వీడియో సందేశం. ప్రపంచం 2025లోకి వచ్చేసింది. కొంచెం అన్నం మారండి. ఇప్పుడైనా పదవిలోకి రాగానే అధికారం చెల్లాయిద్దాం, వాడాస్తులు కాజేద్దాం, వీడాస్తులు కాజేద్దాం, వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో చూద్దాం, వీళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో చూద్దాం, ఆ ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేద్దాం, ఈ ఫ్యామిలీని వేధిద్దాం, ఎవరినో కంట్రోల్ చేయడానికి ఇంకో ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగుదాం. ఇట్లాంటివి కాకుండా మనకు 5 ఏళ్ళు పని ఇచ్చారు జనం. ఆ టైం అయిపోయి మనం ఇంటికి వెళ్ళేటప్పటికి జనం మన మొహం మీద పోయకుండా ఉండాలి. అలా ఏదన్నా మంచి పని చేసి వెళ్ళాలని ఆలోచించండి. ఒకప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి ఇలాంటి పదవులు చూస్తే, రాజకీయ నాయకులను చూస్తే జనాలు గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బురదలో పందులు వీళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పి పక్కకు తప్పుకొని వెళ్ళిపోతున్నారు. దాన్ని గౌరవం అనుకోమాకండి. అది చీదర, అసహ్యం మీ బతుకుల మీద. ఆ స్థాయికి ఆ పదవులను దిగజార్చారు మీరు. మీ వాల్యూ ఒకటే దిగజార్చుకోవాలా, ఆ పదవికి ఉన్న విలువను కూడా దిగజార్చేశారు. ప్రపంచం 2025లోకి వచ్చింది. మీరు కూడా రండి. పదవిలోకి వచ్చాక ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏ సమస్య మంది, ఏ సమస్య మంది కాదని తెలుసుకోండి. ముందు చందాలు ఇచ్చే కార్పొరేట్ కంపెనీల కోసం కుటుంబాలను వేధించడం, కుటుంబాన్ని పరువు హత్యలు చేయాలనుకోవడం, దానికోసం పోలీసుల్ని, ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని అసహ్యంగా వాడుకోవడం, డ్రగ్స్ స్మగ్లర్లకి కాపలాలు కాయటం, ఫ్యామిలీ వ్యవహారాలు, ఈ కాదు మీ సమస్యలు. ముందు అసలు మీరు వేలు పెట్టాల్సిన సమస్యలు ఏంటో కాదు తెలుసుకోండి. ముందు ఎవరెవరికో ఏదో కుటుంబాల మధ్య వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటిని వాడుకోవడం, కుటుంబాల మధ్య తగాదాలు పెట్టడం, వ్యక్తిగతంగా వ్యక్తుల మధ్య 100 ఉంటాయి. మీరెవర్రా మధ్యలో దూరటానికి? అసలు పొలిటీషియన్కి ఏం పని? కానీ వాళ్ళ ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీని హెరాస్ చేయడానికి ఎవడిచ్చాడు మీకు రైటు? ఇవి కాదు మీరు చేయాల్సిన పనులు. వ్యక్తిగతంగా ఎవరైనా సమస్యలు ఉంటే కుటుంబాలు తేల్చుకుంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరి సెక్షువల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవరి పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఇష్టం. వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవటం, వాటిలోకి మీరు దూరాలనుకోవటం, వాటితో జనాల్ని కంట్రోల్ చేయాలనుకోవటం, ఇవన్నీ మానుకోవాలి. ఎవరు ఎంతమందితో తిరుగుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్లో అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. వాటిని అడ్డం పెట్టుకొని కులాల మధ్య, మతాల మధ్య, కుటుంబాల మధ్య తగాదాలు పెడదాం, అల్లర్లు సృష్టిద్దాం, వాటితోటి రాజకీయం చేద్దాం అనుకుంటే తాట తీస్తారు. మీకు మీ పార్టీకి ఇద్దరికి తాట ఊడిపోయిద్ది. జనానికి మంచి చెడు చెప్పే స్థాయిలో ఉన్నారా మీరు? పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీస్ ఏంటి మీ బతికేంటి? అసలు ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కోడి మీద, మీ మీద, ఒక్కొక్క క్యాండిడేట్ మీద రేప్ కేసులు, మర్డర్ కేసులు, దొంగతనాల కేసులు. దొంగతనానికి అవినీతి అని చెప్పి అందమైన పేరు పెట్టినంత మాత్రం దొంగతనం కాకుండా పోదు, దొంగతనం చేసినప్పుడు దొంగ కాకుండా పోదు. అవినీతి అంటే దొంగతనమే. మీరు దొంగలు వచ్చి ఇప్పుడు జనాలకు చెప్తారా మేము ఎలా ఉండాలి, ఏంటి మోరల్ పోలీసింగ్ చేస్తారా మీరు? మీకు ఆ స్థాయి ఉందా మీ బతుక్కి? ఎవరు ఎలా బతకాలనేది దొంగలు చెప్పాలా వచ్చి జనాలకి? అందుక మీకు ఓట్లేసి సీట్లో కూర్చోబెట్టేది. ఏది మంచి ఏది చెడు డిసైడ్ చేయడానికి ఒక సిస్టమ్ నడుస్తుంది. ఆ సిస్టమ్ చెప్తుంది ఏం చేయాలి, ఏది మంచి ఏది కరెక్ట్ అని, ఏది మంచి ఏది కాదని. మీరేం మా సమస్యలు తీర్చాల్సిన పనిలే. మీ సమస్యలు మీరు తీర్చుకోండి చాలు. మీ రోగాలకి మీరు మందేసుకోండి చాలు. అస్తమానం ఏ కార్పొరేట్ కంపెనీ కాళ్ళ నాకుదామా అని చెప్పి నాలిక లాగేస్తుంటే చూడు, అది సమస్య. దానికి మందేసుకోండి ముందు మీరు. ఆ కార్పొరేట్ బాసుల కోసం కుటుంబాలను మొత్తాన్ని వేధిద్దాం, పరువు హత్యలు చేద్దాం అని అడ్డమైన ఆలోచనలు చేస్తే అది మీకున్న రోగం. దానికి మందేసుకోండి మీరు. జనం అడగలేరు కదా అని కార్పొరేట్ కంపెనీకి జనం సొమ్ములన్నీ రాసిద్దాం అనుకుంటే, ఆస్తులు రాసిద్దాం అనుకుంటే అది మీకున్న రోగం. దాన్ని సరి చేసుకోండి మీరు. ఆ సమస్యను పరిష్కరించుకోండి. అవి ఇంపార్టెంట్. ఎందుకంటే మీ రోగాల వల్లే ఈ దేశం, మా జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. కొన్ని కోట్ల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి మీరు చేసిన దోపిడీ వల్ల. జనాల వ్యక్తిగత సమస్యల వల్ల కాదు. మీరు పందికొక్కులా దేశం మీద పడి తినటం కోసం, ఆ విషయాన్ని గమనించకుండా ఉండటం కోసం జనాల వ్యక్తిగత సమస్యలను చిన్న వాటిని చిలవలు పలవలు చేసి పెద్దవిగా వాటితోనే మీడియా నింపేయటం. అవి ఎందుకు చేస్తారో జనాలకు తెలుసు. వ్యక్తిగత సమస్యలు అందరికీ ఉంటాయి కాబట్టి వాటితో గిల్టీ ఫీలింగ్, ఫియర్ నింపితే జనాలు మన తప్పుల గురించి తెలిసినా, మనం ఏం చేస్తున్నారో తెలిసినా నోరు మూసుకొని పడి ఉంటారు, భయపడతారు బయటకు వచ్చి మాట్లాడడానికి. ఇలాంటి ప్రచారాలు చేస్తారనే ఇంగితం జనాలకు ఉంది. ఇప్పుడు తెలియకుండా లేదు. మీరు నాలాంటి వాడిని కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ తోటి కంట్రోల్ చేద్దాం అనుకున్నారంటే మీ పార్టీ వాళ్ళ అజ్ఞానం చూసి జాలేస్తుంది నాకు. అసలు మేము పెట్టిన కంప్లైంట్స్ మీదే మీరు అసలు విషయం మీదే తప్పుడు కథలు ప్రచారం చేశారని తెలిసింది నాకు.
మీకు నా 100% ఫుల్ కన్సెంట్ రాసిస్తా. లీగల్గా మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో రాసిస్తాను. నేను నార్కో టెస్ట్కి సిద్ధం అని. మీకు ఏది కావాలంటే అది అడగండి. నా లైఫ్లో ఉన్న ప్రతి చీకటి కోణం గురించి మీకు ఎంత కావాలో అంత తెలుసుకోండి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి. రికార్డ్ చేసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి. నార్కోలో అయితే నేను అబద్ధం చెప్పలేను కదా, ఉన్నట్టే చెప్పాలి. ఈ సంవత్సరం మొత్తంలో మీరు ఎప్పుడు కావాలని వాడుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం నేను మీ మీదే కాన్సన్ట్రేట్ చేయబోతున్నా. మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం మీదే కాన్సన్ట్రేట్ చేయబోతున్నా. ఓపెన్గానే. నా కోసం కాదు, మీరు నా జీవితాన్ని డిస్టర్బ్ చేసినట్టు, నా కుటుంబాన్ని డిస్టర్బ్ చేసినట్టు ఇంకెవరిని చేయకూడదనే నా మ్యాక్సిమం టైం ఈ సంవత్సరం మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం మీదే పెట్టబోతున్నా. మీ నెక్సెస్ని ఎక్స్పోజ్ చేయడం మీదే పెట్టబోతున్నా నేను. అండ్ చివరికి గెలిచేది మేమే. ఎందుకంటే మేము లీగల్లీ మోరల్లీ రైట్గా ఉన్నాం, రైట్ పొజిషన్లో ఉన్నాం. బట్ మీరు మోరల్లీ లూజర్స్ అండ్ లీగల్లీ క్రిమినల్స్. ఇదే ఇప్పుడు మేము మెడలో వేలాడుతున్న ట్యాగ్. అండ్ ఆ ట్యాగ్ని తీసేయడానికి మీరు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా అవే నిలబడవు. ఒక్క సిట్టింగ్కి కూడా నిలబడవు. మొత్తం బయటకు వస్తుంది. నాకు అగెయిన్స్ట్గా ఏ ఎవిడెన్స్ ఉన్నా ఏమున్నా మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. లీగల్గా ఏ కాన్సిక్వెన్సెస్ అయినా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. ఎనీథింగ్. అండ్ మీరు ఇచ్చిన ప్రతి వార్నింగ్ నాకు అందింది. అది అంతా అయిపోయిన తర్వాత నేను మీకు చెప్పేది ఒకటే, అంతా అర్థం చేసుకున్న తర్వాత నేను మీకు చెప్తుంది ఒకటే, నథింగ్ విల్ చేంజ్. I will expose you all. Now have a happy new year.